అంగం గట్టిగా, లావుగా, పొడుగా అవ్వడానికి ఒక ఆయిల్ రెమెడీ చెప్తున్నాను. ఇప్పుడు మీరు అది ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లో కూర్చొని అది మీరు చూడండి. ఈజీలీ అవైలబుల్. మీ వంటగదిలో ఇది అవైలబుల్ ఉంటుంది. లవంగా అంటారు దీన్ని. ఆ లవంగా ఏదైతే ఉంటుందో మీరు చూసారు గదా! నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఆ లవంగా అంటే ఒక 2 లవంగాలు తీసుకుంటే హాఫ్ కేజీ మటన్ అంత ఎనర్జీ ఉంటుంది అందులో. లవంగ్ అంటే మనం యూజువల్లీ తింటుండే చాలామంది ముందు నుంచి అలవాటు చేసుకుంటే మౌత్ ఫ్రెషనర్ లాగా యూజ్ చేస్తున్నారు కానీ బలం చాలా ఎక్కువ దానికి. ఇప్పుడు అందులో ఏం ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి? దాని ఆయిల్ తయారు ఎలా చేస్తారో చూద్దాం. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే ఆయిల్ ఉంటుందో ఈ లవంగా ఏసి ఏదైనా ఇంగ్రీడియెంట్స్ తయారు చేయంగానే అది తిలా అయిపోతది. ఇప్పుడు మనము అది అంగం పైన అప్లై చేయడానికి ఉంటుంది. అంగం గట్టిగా, లావుగా, కొంచెం పొడుగ్గా అవుతుంది. మీరు ఇంటర్నెట్‌లో అంత చూసి ఆన్‌లైన్ ప్రొడక్ట్స్ తెప్పించి మీ డబ్బులు వేస్ట్ చేయించుకోకండి. ఇంట్లో కూర్చొనే మీరు ఇది తయారు చేసుకొని యూజ్ చేయండి. రోజు రాత్రి పూట మసాజ్ చేయండి. ఎంతసేపు మసాజ్ చేయాలి? ఎలా చేయాలి? ఎంత ఆయిల్ పెట్టాలి? నేనంతా చెప్తాను. ఫస్ట్ ప్రిపరేషన్. మంచిగా మీరు వినండి. ప్రిపరేషన్ ఎలా చేయాలి? ఈజీ మెథడ్. ఫస్ట్ మీరు ఒక 100 ఎంఎల్ పారాషూట్ ఆయిల్ ఉంటుంది గదా! కోకోనట్ ఆయిల్. ఆ కోకోనట్ ఆయిల్ తెప్పించుకోండి. కోకోనట్ ఆయిల్ ఒక 100 ఎంఎల్ తీసుకొని, మీరు ఒక బౌల్ తీసుకోండి. అది తీసుకొని అందులో అది మొత్తం ఆయిల్ అందులో ఏసేయండి. అదేసేసిన తర్వాత దాన్ని కొంచెం బాయిల్ జేయండి. ఎంత ఒక 10, 15 నిమిషాలు అట్లా దాన్ని బాయిల్ జేయండి. బాయిల్ చేసిన తర్వాత అందులో ఒక లవంగాలు ఇవి ఇలాంటిది లవంగా ఉంటుంది. ఇలాంటి ఒక 2, 3 లవంగాలు అందులో ఏసేయండి. అందులో ఏసేసి మీరు దాన్ని టైట్‌గా అంటే లాక్ జేసి పెట్టండి పక్కన. దాన్ని ఒక 10 రోజుల తర్వాత మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి దానికి మీరు రాత్రి పూట ఆహ్, ఆయిల్‌ని మీరు అంగం పైన పెట్టేసి డాట్ డాట్ అలాగా అంతా జెంటల్ మసాజ్ చేసి ఈజీగా పడుకోండి. పడుకున్న తర్వాత అంటే మళ్ళా పొద్దున్నే మీరు వాష్ చేయండి దాన్ని. ఇలా మీరు ఒకవేళ వాడితే మీ అంగము లావు గూడా అవుతుంది. మీ డయామీటర్ ఇంక్రీజ్ గూడా అవుతుంది. ఇది ఒక ఈజియెస్ట్ మెథడ్. ఇందులో ఇంకా ఇంగ్రీడియెంట్స్ ఎయొచ్చు. మనం ఇది లెవెల్ 1 నేను చూపిస్తున్నాను. లెవెల్ 2 మళ్ళీ నేను మీకు తర్వాత చెప్తాను. అలాగా మనకు లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 అలా లెవెల్ 10 వరకు గూడా మనం మెడిసిన్స్ తయారు చేయొచ్చు. ఇప్పుడు లెవెల్ 1 తిల ఇది నేను చెప్పాను. ఇది ఈజీగా ఇంట్లో మీరు తయారు చేసి ఇది 1 మంత్ వాడండి. 1 మంత్ తర్వాత నేను మళ్ళీ లెవెల్ 2 చెప్తాను. ఇంకా తిలా ఇప్పుడు దీని ఇంగ్రీడియెంట్స్ ఏంటి? పారాషూట్ అయితే మీకు తెలుసు. ఎలాగైనా ఆయిలు, లూబ్రికేషన్ అది తయారు చేస్తది. అందులో విటమిన్ ఇ అవన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం వాడేది ఏంటంటే క్లౌస్ బెనిఫిట్స్ ఇందులో ఏంటంటే రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. యూజువల్లీ ఇది తింటే ఆహ్, మనకు డైజెషన్ గూడా మంచిగవుతుంది. అలాగే అది మనకు సపోర్ట్ చేస్తే పొటెన్షియల్ బ్లడ్ రెగ్యులేషన్ చేస్తది అంతా ఉంటుంది. కానీ లోకల్లీ అప్లై చేస్తే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్‌ని ఎక్కువ తీసుకొస్తది. అక్కడ సర్క్యులేషన్ మంచిగొచ్చి మసాజ్ చేస్తే జెంటల్ మసాజ్ బ్లడ్ సర్క్యులేషన్ ఎళ్తుంది. ఇప్పుడు ఇది చిన్నగా ఎందుకవుతుంది? ఎవరైతే హస్తప్రయోగం చేస్తారో చాలామంది హస్తప్రయోగం చేసి అంగాన్ని అంతా ష్రింక్ చేసేస్తారు. వాళ్ళ అంగం మొత్తం ష్రింక్ అయిపోతుంది. 4.5 ఉన్న అంగం 3.8, 4కొచ్చేస్తుంది. అలాంటి వాళ్ళకు మన మెడిసిన్స్ యూజువల్లీ యునానీ మెడిసిన్స్ ఎప్పుడైతే ఇస్తామో మనము అదంతా నార్మల్ అయిపోతుంది. కానీ ఎవరైతే మా దగ్గర రాలేరో, ఇంట్లో చేసుకొని కూర్చోవాలనుకుని చేసుకుంటారనుకుంటారో అంటే చాలామందికి ఏముంటుందంటే మేము ఏదైనా రెమెడీ వాడేసి మేము ట్రీట్మెంట్ చేసుకుంటాము. మాకంతా దూరం రావడానికి కుదరదంటే వాళ్ళు ఈ రెమెడీ యూజ్ చేయొచ్చు. మిగతా మనం ఇంతకుముందు ఖజూరు డైట్ కూడా చెప్పాను నేను. అది కూడా వాడండి. మీ ఒకటి శక్తి డ్రింక్ కూడా చెప్పాము మనము. అది కూడా మీరు వాడండి. వాడుతూ ఈ ఆయిల్ మనం తిలా ఏదైతే తయారు చేసామో ఇప్పుడు ఈ లవంగాది, ఆ లవంగ్ తిలా మీరేసి నిదానంగా 1 మంత్ వాడండి. జెంటల్ మసాజ్ మంచిగా గట్టిగా మసాజ్ చేయాలి. వెనకాల నుంచి పై వరకు. ఈ టిప్ ఆఫ్ ద పెన్నిస్ వదిలేస్తే చాలా మంచిది. వదలకున్నా పర్వాలేదు మీరు చేయొచ్చు. ఇలా చేసిన తర్వాత మీరు చూడండి అక్కడ బ్లడ్ 8 టైమ్స్ రష్ అయ్యి వెళ్తుంది. అక్కడ అంగం గట్టిగా అవుతుంది. మీ కోరికలొచ్చినప్పుడు అంగంలో ఒక రకమైన హెవీనెస్ కనిపిస్తుంది. లేకపోతే ఇప్పటివరకు అంగం అంటే పడిపోయినట్టు ఉంటుండే ఇప్పుడు అంగం కొంచెం హెవీగా కనిపిస్తుంది మీకు. ఇది మీరు రెగ్యులర్‌లీ 1 మంత్ వాడాలి. మీరు మధ్యలో ఒకవేళ ఒక 2, 3 రోజులు వాడారు. దాని తర్వాత మళ్ళీ వాడలేరంటే అలా కుదరదు. రెగ్యులర్ డైలీ పెట్టాలి మీరు. వాడి కామెంట్ బాక్స్‌లో మీరు పెట్టండి. ఎలా ఉంది మీకు? ఎంత ఎక్కువైంది ఏంటి? 1 మంత్‌లో మీరు
డెఫినెట్‌లీ మాకు ఫీడ్‌బ్యాక్ ఇవ్వచ్చు. ఇది చాలామందికి డౌట్ రావచ్చు. ఇది పెట్టిన తర్వాత మేము కలవచ్చా? అంటే అదే ఆయిల్‌తో మీరు కలిస్తే ఏదైనా వాళ్ళకి ప్రాబ్లమ్ అవుతుందా? అంటే బెటర్ మీరు కలవకూడదు. అది వాష్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అనెస్థెటిక్ ఉంటుంది. లవంగా అది అని కాబట్టి ఇంటర్నల్‌లో పోకపోతేనే బాగుంటుంది. వాళ్ళకి గూడా కొంచెం రకం మత్తుగా ఉంటుంది. అనెస్థెటిక్ ప్రాపర్టీ ఉంటుంది అందులో. అందుకే అది అవాయిడ్ చేస్తేనే బెటర్ ఉంటుంది. అంగము ఎప్పుడైనా సరే మీకు ఇది లాంగ్‌గా ఇది నేచురల్. ఇది కెమికల్ గాదు. బయట దొరికే స్ప్రేస్ ఉంటాయి, కెమికల్స్ ఉంటాయి. అవన్నీ వాడితే మీ స్కిన్ ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇందులో అలా ఉండదు. ఇందులో నేచురల్ గదా! ఇప్పుడు మీరే తయారు చేస్తున్నారు. ఏముందని అదొకటే. అట్లా వాడిన తర్వాత అక్కడ హీట్ గూడా డెవలప్ అవుతుందండి. ఈ లవంగతో ఎనర్జీ డెవలప్ అవుతుంది. అక్కడ ఎనర్జీ గుంజుతుంది. మ్యాగ్నెట్ లాగా అక్కడ బ్లడ్ గుంజిస్తుందిది. అట్లా ఇది నేచురల్ ఇది. ఇది ఒకసారి వాడి చూడండి మీరు. మీరు ఇంట్లో కూర్చొని ట్రీట్మెంట్ జేసుకోవచ్చు. మీ అంగాన్ని లావు జేసుకోవచ్చు. ఏ కెమికల్ అవి ఇవి తెప్పించి డబ్బులు వేస్ట్ చేసుకోకండి. ఆన్‌లైన్ ఆర్డర్స్ పెట్టి బయట నుంచి ఏదైతే తెప్పిస్తారో అట్లా గాదు. ఒక మంచి డాక్టర్‌తో కన్సల్ట్ అయిన తర్వాతనే మీరు ఆన్‌లైన్ ఏదైనా సరే తెప్పించండి. అంతేగాని మీరు ఎవరితో అంటే ఆన్‌లైన్ యాడ్స్ చూసి, అది చూసి ఆర్డర్స్ పెట్టి తెప్పించుకోకండి. డాక్టర్స్‌తో కన్సల్ట్ అయిన తర్వాతనే మీరు ఏదైనా సరే వాడండి. మరిన్ని అప్డేట్స్ కొరకు, ఇలాంటి రెమెడీస్ కొరకు మీరు చూస్తూ ఉండండి మా ఛానల్. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండీ యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి. శీఘ్రస్ఖలనం దీని గురించి మనం చాలా సార్లు మాట్లాడాము. ఈ ప్రీ మ్యాచ్యూర్ ఎజాక్యులేషన్ మనము వితౌట్ మెడికేషన్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చా? అంటే ట్రీట్మెంట్ అన్న తర్వాత ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత మందులు అవసరము. అది ఒక రోగం కావదు. అదొక లైఫ్ స్టైల్ డిజార్డర్ కాబట్టి మీరు దాన్ని ఫిక్స్ చేసుకోవచ్చు. ఎలా? మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఆల్కహాల్‌కి మీరు అలవాటు పడ్డారనుకోండి, లేకపోతే వేడి వస్తువులు ఎక్కువ వాడుతున్నారు, లేకపోతే టైట్ అండర్ గార్మెంట్స్ వాడుతున్నారు, ఒకవేళ ల్యాప్ మీద పెట్టుకొని మీరు యూజ్ చేస్తున్నారు. అలాగే ఏంటంటే మీరు స్ట్రెస్ లెవెల్స్ మీకు ఎక్కువైపోయాయి. ఏదైనా అలాంటివి మీకు ప్రాబ్లమ్స్ ఉంటే మీరు దానిని ఆ లైఫ్ స్టైల్‌ని మీరు తొలగించుకోవచ్చు. ఇవాళ రేపు ఫాస్ట్ ఫుడ్స్ ఏవైతే తింటున్నారో మీరు ఒకటే దగ్గర కూర్చోవడం వలన ఇన్‌యాక్టివిటీ వలన గూడా ఇది నార్మల్లీ ఈ టైమింగ్ సమస్య వస్తుంది. ఈ శీఘ్రస్ఖలనాన్ని మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. దీంతో పాటు మీ పెల్విక్ మజిల్స్ కింద భాగంలో, మీ నడుము నుంచి కింద భాగంలో ఏవైతే మజిల్స్ ఉన్నాయో దాని మీద మంచిగా మీరు ఎక్సర్సైజ్ చేసి, వర్క్ చేసి మీరు దాన్ని ఫిక్స్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ మెడికేషన్స్. సింపుల్ ఒకటి చిన్న ఎక్సర్సైజ్ చెప్తాను నేను. అది ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైతే మూత్రం చేస్తారో అంటే అప్పుడు అలాగా ఎప్పుడు మీరు మూత్రం ఆపుతారు? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా కూర్చోండి ఆఫీస్‌లో అటు ఇటు మీరు అట్లా ఆ మజిల్స్‌ని ఆపేటట్టు ఇట్లా పట్టుకోవాలి ఇప్పుడక్కడ ఆ మజిల్స్‌ని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టైట్ చూపిస్తున్నాను. 10 కౌంట్ చేయండి. 1, 2, 3, 4, 5 అట్లా 10 కౌంట్ చేసి వదిలేయండి అక్కడ. మళ్ళీ ఇప్పుడు పట్టుకోండి. మళ్ళీ వదిలేయండి. అక్కడ మూత్ర భాగంలో మీకు రిటెన్షన్ కెపాసిటీ పెరుగుతుంది. అలాగే మీరు మల విసర్జన ఏదో చేస్తారో అక్కడ కూడా మీరు అంటే ఇక్కడ మజిల్స్‌ని గట్టిగా పట్టుకోవాలి. ఇట్లా నేను పట్టుకున్నాను ఇప్పుడు. 10 కౌంట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6 వదిలేయండి. ఇలా మీరు చేస్తూ ఉండండి. దీంతో మీకు రిటెన్షన్ కెపాసిటీ పెరుగుతది. మీరు ఈ శీఘ్రస్ఖలనం ఏదైతే ప్రాబ్లమ్ ఉందో దాన్ని మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. మీ టైమింగ్‌ని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండీ యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.